హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అంటే JNTU-HM2. ఓకే, JNTU-HM2 వచ్చేసి జస్ట్ సెకండ్ R22 చూద్దాం. ఫస్ట్ R22లో నేను లాస్ట్ మినిట్ హెల్ప్ చెప్తున్నాను. అండ్ ఇది ఎలా అని అంటే నాకు ఏమి రాదు ఇవే చదువుకుంటా అని లాస్ట్ మినిట్ వాళ్ళకి, బట్ నేను మళ్ళీ సప్లీ రాయను అనుకున్న వాళ్ళు హౌ టు పాస్ చదవండి అండ్ దాంతోపాటు ఇది కూడా చదవండి. ఇదేంటంటే కొంచెం ప్యానిక్ అవుతున్నాం, టెన్షన్ పడుతున్నాం అన్న వాళ్ళు జస్ట్ క్లారిటీ కోసం మాత్రం ఇది చూడండి. దీన్ని డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ కావచ్చు అండ్ ప్లేలిస్ట్ లింక్స్ కావచ్చు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే M2 R22 ప్రిపేర్ అవ్వాలి పర్ఫెక్ట్గా అంటే రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ మెంబర్షిప్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే చాలామంది ఏం చేస్తారు, ఇంటిగ్రేషన్ ఉంది నాకు రాదు, M2 టఫ్ అని మైండ్లో సెట్ చేసుకున్నారు. ఏం లేదండి, మీరు ఇంటర్మీడియట్లో చదివిన దానితో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రం నేర్చుకొని వెళ్ళండి, పక్కా పాస్ అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమీ రాదు అన్న వాళ్ళు మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఏమడుగుతారు, బేసిక్ షార్ట్ క్వశ్చన్స్. ఈవెన్ R22 M2 ఒకటే పేపర్ బయటకు వచ్చింది, వీలైతే అవి సాల్వ్ చేద్దాము. ఏమడిగారు, డిఫైన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వెరిఫై ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనకు తెలుసు dy/dx + p of x × y = q of x ఉంటే లీనియర్ అంటాం. ∂m/∂y = ∂n/∂x. ద ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ mdx + ndyలో ఉంటే ఎగ్జాక్ట్ అంటాం. అంతే కదా, ఆ రెండు వర్డ్స్కి 2 మార్క్స్ వచ్చేసినాయి. కొంచెం కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు మన వీడియోలో పర్ఫెక్ట్ చదివితే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా చేస్తారు. ఇది వచ్చేసి లాస్ట్ మినిట్లో హెల్ప్లో ఏంటి అని అంటే యూనిట్ 1 నేను అంతా చదవలేను అన్న వాళ్ళకి 2 కేటగిరీస్గా చెప్తాను. కంపల్సరీ చదవాల్సిన ఏంటి అంటే ఎగ్జాక్ట్ ఒకటి, లీనియర్ ఒకటి, బెర్నౌలీ. ఓకే మేడం ఎన్నొస్తాయి అని అంటే కంపల్సరీ ఇక్కడ నుంచి 5 మార్క్స్ పక్కా, ఇక్కడ నుంచి 5 మార్క్స్ పక్కా. ఓకే మేడం నేను ఇవి 2 చదువుకుంటే 10 వస్తాయి అని అంటే ఇవి 2 ఒకటే బిట్లో ఇస్తే కష్టం అవుతుంది. లేదా ఇది మనకి ఫస్ట్ 2Aలో ఇచ్చేసి ఇది 3Bలో కూడా ఇవ్వచ్చు. కాబట్టి మొత్తం చదువుకోండి. ఒకవేళ పక్కన వస్తే కనుక 10 మార్క్స్ ఇస్తారు. లేదు డిఫరెంట్ క్వశ్చన్స్లో వచ్చినా కూడా మనకి 5 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. అండ్ 2 షార్ట్ బిట్స్ పక్కా. అర్థమైంది కదా, అంటే ఎగ్జాక్ట్. ఇంకొకటి మీ సిలబస్ జస్ట్ సెకండ్, మీ సిలబస్ వచ్చేసి ఒక్క నిమిషం నానా, మన సిలబస్లో కొంతమందికి రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, చెప్తున్నాను, లైన్లో ఉండండి. ఓకే జస్ట్ మినిట్ బేటా. రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ ఉందా లేదా నేను ఒక క్లారిటీ ఇస్తాను ఆగండి. మీకు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మేడం ఇది మాకు లేదు అని. ఇంకొకటి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ అనేది మనకి ఉంది. రెడ్యూసబుల్ ఎగ్జాక్ట్ అంటే అది నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. అంటే నాన్ ఎగ్జాక్ట్లో మనకి IF కనుక్కునే 5 మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. అంటే ఎగ్జాక్ట్, నాన్ ఎగ్జాక్ట్ చూసుకోండి, లీనియర్, బెర్నౌలీ. లాస్ట్ మినిట్ చూసేవాళ్ళు నాకు డిఫరెన్షియేషన్ వచ్చు అన్న వాళ్ళు, లేదు మేడం కొంతమంది ఉంటారు పేరుకు ఒకటే క్వశ్చన్ చూసుకుంటే అదే రావాలి అని అంటారు. అలాంటి క్వశ్చన్ కూడా చెప్తాను, బట్ అది చేస్తున్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో. మీకు డౌట్గా ఉంటే మన వీడియో చూసుకోండి, చాలా క్లియర్గా ఉంది. దట్ ఈజ్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ గ్రోత్ అండ్ డికే. కొంతమంది అడుగుతున్నారు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, గ్రోత్ అండ్ డికేని నేను ఏ విధంగా అని అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని ఇచ్చినప్పుడు గో ఫర్ ద గ్రోత్ అండ్ డికే, అండ్ టెంపరేచర్ ఇచ్చినప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్లో ఉంటుంది. ఒక్కసారి ప్రాబ్లమ్స్ మన వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతాయి. ఇందులో నుంచి షార్ట్ పక్కా ఒక 5 మార్క్స్ అయితే వస్తాయి. నేనేం చెప్తున్నా, బాగా చదివి సప్లీ రాసేవాళ్ళు ఇది చదవండి. లేదు నాకు టైం లేదు ఒకరోజు ముందు చూస్తున్నా అనేవాళ్ళు ఏం చేయండి, ఎగ్జాక్ట్, లీనియర్, బెర్నౌలీ పర్ఫెక్ట్గా చదవండి. అందులో కూడా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి మన ప్లేలిస్టులో అవి మాత్రమే చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను, అవి చెక్ చేసుకోండి. స్టార్టింగ్ తీసిన వీడియోస్ కాబట్టి కొంచెం జూమ్ అవుట్ అవుతాయి, కానీ నేను రబ్ చేయను, ఓపికతో చెక్ చేసుకోండి. ఓకే బేటా, నెక్స్ట్ యూనిట్ చూడండి. చాలామంది ఇది టఫ్ అనుకుంటారు,
అసలు ఈ యూనిట్ అంత ఈజీ యూనిట్ ఏది ఉండదు, జస్ట్ సబ్స్టిట్యూషన్ అన్నట్టు అంతే, ఏం లేదు. ఈ యూనిట్ లాస్ట్లో చూస్తున్నా అన్న వాళ్ళు, ఐ మీన్ వీడియో లాస్ట్లో ఎఫ్డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్లో నాకు పిఎక్స్ అనేది ఒకటి ఎక్స్పోనెన్షియల్ అయితే ఏం చేయాలి, ఆర్ క్యూఎక్స్ ఆర్ ఆల్జిబ్రాయిక్ ఉంటే ఎక్స్ కానీ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏం చేయాలి, సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ ఆర్ కాస్ బిఎక్స్ ఉంటే ఏం చేయాలి, లేదా కాంబినేషన్ ఈ టు ది పవర్ ఆఫ్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఉంటే ఏం చేయాలి, సైన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏం చేయాలి, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్, ఇలా ఉంటే ఏం చేయాలనేది నేను ఆల్మోస్ట్ 6 డిఫరెంట్ స్ట్రాటజీలో చెప్పాను ఇండివిజువల్గా. ఇవి మొత్తం పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. షార్ట్ మీకు మినిమం 7 మార్క్స్, మ్యాక్సిమం 10 మార్క్స్ వస్తాయి పక్కా, నో డౌట్. మేడం నాకు ఇదంతా టైం లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒకటికి 2 సార్లు నేను మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ చెప్పాను, అవి చూసుకుంటే సరిపోతుంది. లేదు అన్నవాళ్ళు ఇంకొకటి చూసుకోండి, ఇది లాస్ట్ మినిట్ మొత్తం చదివే వాళ్ళు కాదు. ఇంకొకటి ఏంటి అంటే మనకి లెజెండరీస్, ఓకే, లెజెండరీస్ ఈక్వేషన్, కాచీస్ యూలర్స్, ఓకే, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఓకే, ఈ మూడిట్లో నుంచి ఒకటి పక్కా వస్తుంది, అందులో నుంచి కూడా 5 మార్క్స్ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే డామ్ షూర్ క్వశ్చన్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్, మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్, ఓకే అని ఉంటుంది. చాలా క్లియర్గా చెప్పాను, మీకు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి 5. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, ఈ మొత్తం చదివి నేను లాంగ్ షార్ట్ అన్నీ చేస్తానా, లేదు ఈ 3 చదువుకుంటానా, ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతుంది అంటే మరి మెథడ్ ఆఫ్ వేరియేషన్ పారామీటర్ చదువుకుంటున్నానా, లేదు అంటే మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ నేను చెప్పేది ఏంటంటే దీంతో పాటు ఈ 6 మెథడ్స్ చేసిందంటే షూర్ షార్ట్ 12 మార్క్స్ డామ్ షూర్. బట్ ఈసారి కాచీస్ లెజెండరీస్లో ఒకటి దిగుతుంది, ఓకే. నెక్స్ట్ చూడండి, చాలామంది యూనిట్ చూడంగానే యూనిట్లో ఉన్నటువంటి కంటెంట్ చూసి భయపడతారు, బట్ యుద్ధానికి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఈ క్వశ్చన్, ఐ మీన్ ఎగ్జామ్కి వెళ్ళే ప్రతి ఒక్కరూ నేను చెప్పే ఒక క్వశ్చన్ చూసుకోండి. రాదు అనుకున్న వాళ్ళు ఒకటే ఒక క్వశ్చను, అది పక్కా వస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్లో దాన్నే మనం ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం అని మీ సిలబస్లో ఇచ్చారు, ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం. కానీ మనం ప్రీవియస్గా దీన్ని ఏమనేవాళ్ళు అంటే సాల్వ్ ODE, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజింగ్ లాప్లాస్, ఓకే. ఇలా సెర్చ్ చేయండి, మన ఛానల్లో ఉంది. ఇది పక్కా క్వశ్చన్ ఇన్వర్స్ లాప్లాస్ ప్లేలిస్ట్లో ఉందండి. 13, 11 to 14th వీడియో వరకు ఉంది. అండ్ రీసెంట్గా కూడా పోస్ట్ చేశాను. ఏంటి అంటే మీరు SEM2 రాసినప్పుడు, మీరు ఫస్ట్ M2 రాసినప్పుడు ఏంటి అంటే లాంగ్ క్వశ్చన్ చేయాలంటే మీకు ఇది వచ్చి ఉండాలి అని పార్షల్ ఫ్రాక్షన్స్ మీద చేశాను. ఆ పార్షల్ ఫ్రాక్షన్స్ మీద ఎన్ని వెరైటీస్ ఉంటే ఒక 3 to 4 వీడియోస్ ఉన్నాయి. దాని తర్వాత అప్పుడు ఈ లాంగ్ క్వశ్చన్ చూడండి, క్లారిటీ అనేది వస్తుంది. అసలు మెయిన్ మీకు లాప్లాస్ బేసిక్స్, ఇన్వర్స్ లాప్లాస్ బేసిక్స్ వస్తేనే ఈ క్వశ్చన్ వస్తుంది, ఓకేనా. అవి చూసుకోండి, దాంతోపాటు ఇది చూసుకోండి, మోర్ దెన్ ఎనఫ్, ఓకే. ఇంకా డీటెయిల్గా కావాలంటే మన హౌ టు పాస్ చూడండి. మరి వెక్టర్ డిఫరెన్షియేషన్లో లాస్ట్ మినిట్లో ఏం చూసుకోవాలంటే నన్ను అడిగితే వెక్టర్ డిఫరెన్షియేషన్ మొత్తం చూసుకోండి. కాకపోతే పక్కా అంటే ఏంటి అని అంటే అసలు అది కంపల్సరీ వస్తుంది, 5 మార్క్స్ అండ్ 2 మార్క్స్ కావచ్చు. బట్ ఒకటి ఇర్రోటేషనల్ మీద ప్రాబ్లం అండ్ సోలనాయిడల్. ఈ సోలనాయిడల్ ఇర్రోటేషనల్ మీద ప్రాబ్లం అంటే మనకు తెలుసు, కర్లెఫ్ ఈక్వల్ టు 0 అయితే ఏంటి, డైవెఫ్ ఈక్వల్ టు 0 అయితే ఏంటి, డైవెఫ్ ఈక్వల్ టు 0, సోలనాయిడల్, కర్లెఫ్, ఇర్రోటేషనల్, ఇవి మనం చెప్తాం కదా. వీటి మీద ఇలా చూపించండి అని అడుగుతారు. షూర్ షార్ట్ డామ్ షూర్ 5 మార్క్స్ వస్తాయి. ఇది లాస్ట్ మినిట్. ఇంకా మొత్తం చదివే వాళ్ళు మాత్రం డైరెక్షనల్ డెరివేటివ్, గ్రేడ్ మీద ప్రాబ్లమ్స్, డైవ్ మీద ప్రాబ్లమ్స్, కర్ల్ మీద ప్రాబ్లమ్స్తో పాటు ఇది చూసుకోండి. డైరెక్షనల్ డెరివేటివ్ ఏంటి, యాంగిల్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ ఏంటి చూసుకోండి, సరిపోతుంది, ఓకే. నా ద నెక్స్ట్ వన్
వెక్టర్ ఇంటిగ్రేషన్. మరి వెక్టర్ ఇంటిగ్రేషన్ ఏంటి మేడం అని అంటారా? ఏం లేదు, చాలామంది అయితే ఏం చేస్తారంటే మనోళ్ళు గాస్, గ్రీన్స్, స్టోక్స్ చదవండిరా అంటే ఆ మూడిట్లో ఆప్షన్ తీసుకొని పోతే మాత్రం నేనేం చేయలేను. ఓకేనా? అండ్ పోయినసారి గ్రీన్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ వాట్ స్టోక్స్ వచ్చినట్టుంది. ఈసారి గాస్ రావచ్చు. ఏంటి అని అంటే రెండు చదువుకుంటాం మేడం, ఒకటైనా రాదా అంటారు. బట్ చదవండి, బట్ రెండిట్లో ఒకటే అయినా రాదా అంటే ఫస్ట్ మూడిట్లో రెండు పర్ఫెక్ట్గా చదవండి బెట్ట. ఓకే? అండ్ లైన్ ఇంటిగ్రల్ మీద, వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే సింగిల్ ఇంటిగ్రల్, ట్రిపుల్ ఇంటిగ్రల్, డబుల్ ఇంటిగ్రల్ మీద డిఫరెంట్ నేను ప్రాబ్లమ్స్ క్లియర్గా చెప్పాను. అవి వాటితో పాటు అప్పుడు మీరు ఏం చదవండి, గాస్, గ్రీన్స్, స్టోక్స్. మరి ఏ ప్రాబ్లమ్స్ రిపీట్ అయినాయి అని అంటే నేను ఏవైతే ప్లేలిస్ట్లో చెప్పానో 13 to 14 వీడియోస్లో అవి మాత్రం చూసుకోండి. పక్కా మీరు ఒక క్వశ్చన్ చేసి వస్తారు, షార్ట్. వాటితో పాటు డిఫైన్ గ్రీన్స్, డిఫైన్ గాస్, డిఫైన్ స్టోక్స్, వాట్ ఈస్ ద లైన్ ఇంటిగ్రల్, వాట్ ఈస్ ద సర్ఫేస్ ఇంటిగ్రల్, లైన్ అంటే సింగిల్, సర్ఫేస్ అంటే డబుల్, వాల్యూమ్ అంటే ట్రిపుల్. వాటి బేసిక్స్ జస్ట్ డెఫినేషన్స్ చూసుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్ నెంబర్ లాస్ట్లో వేసి రండి. ఎందుకంటే ఏదైనా బిట్ రాంగ్ అయితే మనకి మార్క్స్ వస్తాయి. వచ్చినవి పర్ఫెక్ట్గా రాయండి. షార్ట్ బిట్స్ మాత్రం ఒకటే దగ్గర రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ బార్డర్లో ఫెయిల్ అయ్యేటట్టుంటే 1 or 2 మార్క్స్ or 1.5 మార్క్స్ తక్కువ వస్తే కనుక కరెక్షన్ చేసేటప్పుడు మేము చూస్తాము ఆ షార్ట్ బిట్స్ ఎక్కడున్నాయి. అందులో ఏదో కొంచెం రాసిన హాఫ్ ఈ విధంగా ఇస్తూ పోతారు. కాబట్టి ఒక దగ్గర రాస్తే కౌంటింగ్కి ఈజీగా ఉంటుంది బెట్ట. ఆల్ ది బెస్ట్. బాగా రాయండి. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. లైక్, కమెంట్ కంపల్సరీ. ఏది కావాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ అండ్ లింక్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.